హైదరాబాద్ హిమాయత్ నగర్లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామకృష్ణ ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్య సుప్రియను చంపి కనిపించట్లేదని నారాయణగూడ పిఎస్లో ఫిర్యాదు చేశాడు. రామకృష్ణపై అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించేసరికి అసలు విషయం బయటపడింది. రామకృష్ణ గత నెల 6న తన భార్య సుప్రియను చంపి వికారాబాద్ అడవుల్లో పూడ్చిపెట్టినట్లు విచారణలో వెల్లడైంది. స్నేహితుడు ప్రదీప్తో కలిసి భార్యను చంపిన రామకృష్ణ గత నెల 14న భార్య కనిపించట్లేదని ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం నారాయణగూడ పోలీసులు విచారణ నిమిత్తం వికారాబాద్ అడవులకు బయలుదేరి వెళ్లారు. కానిస్టేబుల్ ఘాతుకానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, కానిస్టేబుల్ ఘాతుకానికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? దీనిపై ఉన్నతాధికారులు ఏమంటున్నారు? బలరాం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ రామకృష్ణ తన భార్య సుప్రియను దారుణంగా హత్య చేశాడు. తన మిత్రుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే వీరిద్దరి మధ్య కొంతకాలం కుటుంబ కలహాలు ఏర్పడ్డాయి. ఈ కారణంగానే రామకృష్ణ తన మిత్రుడితో కలిసి భార్యని హతమార్చి ఆపై ఆమెను వికారాబాద్ అడవుల్లో ఆమె మృతదేహాన్ని పాతి పెట్టినట్లు విచారణలో బయటపడింది. ఈ పోలీసులు ప్రస్తుతం మృతదేహాన్ని వెలికి తీసే పనిలో ఉన్నారు. పోలీసులు వికారాబాద్ అడవులకు మరి కొద్దిసేపట్లో వెళ్లనున్నారు. అక్కడ మృతదేహాన్ని తీసిన తర్వాత పంచనామా నిర్వహించనున్నారు. ప్రస్తుతం రామకృష్ణతో పాటు అతని మిత్రుడిని నారాయణగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని మరింత లోతుగా వారిద్దరిని విచారిస్తున్నారు. బలరాం, ధన్యవాదాలు శ్రీనివాస్.